కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. రామన్ గారి గురించి కొన్ని సరదా ముచ్చట్లు మాట్లాడుకుందాం. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి ఇదే అడుగుతూనే ఉంటారు నా ఆమని గారి గురించి. మీరు ఎన్ని సంవత్సరాలుగా అడుగుతుంటారు? ఎన్ని సంవత్సరాలు కడిగినా వెన్ ద కెరీర్ అనేటువంటిది ఒక స్పాన్ ఆఫ్ లైఫ్ కనిపిస్తున్నప్పుడు, దాంట్లో అద్భుతమైన టర్నింగ్స్ కనిపిస్తున్నప్పుడు వీ కెన్ స్పీక్ ఎ లాట్. నో ప్రాబ్లం, అడగండి. ఎలా ఉంది లైఫ్ కెరీర్? బాగుందండి, చాలా బాగుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక రేంజ్ ఆఫ్ లైఫ్ ని ఎంజాయ్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఉంది? గ్లామరస్ రోల్స్ చేయకపోయినా మంచి మంచి క్యారెక్టర్స్ చేశాను. ఎవరు చేయలేని ఇంత మంచి మంచి క్యారెక్టర్స్, ఎవరు చేయలేనంత పెద్ద పెద్ద డైరెక్టర్స్ అంటే కె విశ్వనాథ్ గారు, బాపు గారు, రాఘవేంద్ర గారు, దాసినారాయణరావు గారు, కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు నన్ను ఇంట్రొడ్యూస్ చేశారు. అంతకంటే ఏముంది. సో నా కెరీర్ అప్పుడు ఒక గోల్డెన్ పీరియడ్ అను. చేసిన క్యారెక్టర్స్ కూడా ఇప్పటికీ ఎక్కడ వెళ్ళినా శుభలగ్నం, మిస్టర్ పెళ్ళాం, శుభ సంకల్పం, మావి చిగురు, ఇవందరూ ఎవరు మర్చిపోలేదు. ఆ క్యారెక్టర్స్ లో కూడా, ఆ ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్స్ లో కూడా యు హావ్ ఎక్స్పీరియన్స్ చాలా. ఎందుకంటే నేను అవును అమ్మ దొంగ, సౌందర్య అనేది ఆ సాంగ్ ఇప్పుడు మర్చిపోలేరు. కొంచెం ఇదిగా ఉంటుంది, గ్లామరస్ గా ఉంటుంది, కానీ బాగుంటుంది. సెకండ్ ఇన్నింగ్స్ లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం హత్యతో అగైన్ సెకండ్ డే మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నాను. అంటే ఆర్టిస్ట్ కి ఎన్ని చేసినా ఒక సమాధానం ఉండదు, అంటే సంతృప్తి ఉండదు. ఇంకా మంచి చేయాలి, ఇంకా మంచి క్యారెక్టర్స్ చేయాలని ఉంటుంది. సో ఆ విధంగా ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్స్ వస్తుంది. ఈ ప్రాసెస్ లో ద బెస్ట్ ఆఫ్ ఆమని అంటే ఏం చెప్తారు? అలా అనుకుంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు నారి ఉంది, నారి లేటెస్ట్ ఓకే, నారి కూడా కావాలి ఐటమ్ విషయం. ఓకే, అది లేటెస్ట్ అయిపోయింది అని గురించి అడుగుతున్నారా? గతంలో సో ఫార్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో ద బెస్ట్ ఆఫ్ శుభలగ్నం అంటే శుభలగ్నం ఉంది, మావి చిగురు ఉంది, శుభ సంకల్పం, చాలా ఉన్నాయి. వన్ ఐ వాంట్ ప్లీజ్, ఓన్లీ వన్ అంటే ది బెస్ట్. నాకు బెస్ట్ అంటే నాకు శుభ సంకల్పం అనే చెప్తాను. శుభ సంకల్పం నాకు, ఎందుకంటే నేను ఫీల్ అంటే ఇప్పటికి అదొక కమల్ హాసన్ గారు తోని చేశానని కాదు, ఆ క్యారెక్టర్ అంత సాఫ్ట్ గా, అంటే త్వరగా చచ్చిపోయినా మిస్టర్ పెళ్ళాం అనుకున్నాము, మావి చిగురు అనుకున్నాము, అన్ని ఉన్నాయి. నాకు కొంచెం ఫీల్ అయ్యి చాలా కొన్ని ఉంటాయి కదా, చాలా స్వతగా ఫీల్ అవ్వడం అనేది, అది నాకు అందులో సాంగ్స్ నాకు చాలా ఇష్టం. సో బికాస్ the great actor కమల్ హాసన్ గారితో గ్రేట్ లెజెండ్. సెకండ్ ఇన్నింగ్స్ లోకి వస్తే మీరు ఏం చెప్తారు? ఆ నలుగురు ఉంది. ఇప్పుడు రీసెంట్ గా ఏది గీతా ఆర్ట్స్ ఒక సినిమా చేశాను. అంటే అది డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్ని, కొంచెం నాకు ఆపోజిట్ గా ఉంటాయి అన్ని. అప్పట్లో ఆమెకి పోటీ ఎవరు హీరోయిన్ గా? ఇప్పట్లో క్యారెక్టర్ యాక్టర్స్ గా ఆమెకి పోటీ ఎవరు? స్టార్ట్ చేశారు చూసారా మీరు, మెల్లగా మీ ట్రాక్ వచ్చారనమాట. అవును, ఇవన్నీ ఉన్నాయి. దీస్ ఆర్ నాట్ పర్సనల్ క్వశ్చన్స్, దీస్ ఆర్ ప్రొఫెషనల్ క్వశ్చన్స్. నిజంగా ఇప్పుడు కెరీర్ అనేటువంటి ఒక యాక్టర్ గా కెరీర్ అనేటువంటి దాంట్లో ఆ ప్రొఫెషనల్ కాంపిటీషన్, ప్రొఫెషనల్ జీల్ అనేది ఉంటుంది కదా. అప్పట్లో పోటీ ఉంటారు కానీ మేము పోటీగా ఎప్పుడు తీసుకోం. ఇప్పుడు రమ్యకృష్ణ గారు ఆవిడ స్టైల్ ఆవిడ వెళ్ళిపోయేది. ఇంకా సౌందర్య కాంటెంపరీస్ ఉన్నారు, నాట్ కాంపిటీటర్స్. నేనే సమాధానం చెప్పించాను మీతో. కాంపిటేటర్స్ ఎవరు లేదు, మేము అందరూ. ఎందుకంటే ఫ్రెండ్స్ కదా మేము అందరం, చక్కగా ఎక్కడైనా కలిసినా, ఇప్పటికి ఎక్కడ కలిసినా బాగా మాట్లాడతాం. నా బెస్ట్ ఫ్రెండ్ అయితే పాప పైన చేరిపోయింది. నాకు చాలా డీప్ ఫ్రెండ్ అంటే మా సౌందర్య అమ్మాయి. ఇంకా ఇప్పుడు సెకండ్ అంటే నాకు ఇప్పుడు రోజా గారు, మీనా. రోజా గారు అంటే క్యారెక్టర్స్ ఇద్దరు కలిసి చేశారు, బ్రహ్మాండమైన క్యారెక్టర్. అప్పటి నుంచి ఎక్కడైనా కలిసి ఫోన్, మొన్న బర్త్డే కూడా నేను యూజ్ చేశాను. ఇమ్మీడియట్ గా ఫోన్ చేశారు నాతో, మాట్లాడతారు, రియాక్ట్ అవుతారు, మాట్లాడుతుంటాం. ఇద్దరు బర్త్డే నెక్స్ట్ డే అనుకుంటా. నవంబర్ 16 మీరు, నవంబర్ 17 ఇద్దరు బర్త్డే పక్క పక్కనే ఉంటాం. బెస్ట్ ఫ్రెండ్స్ కి అది ఒక వండర్ఫుల్ కోఇన్సిడెంట్. తర్వాత ఈ సెకండ్ ఇన్నింగ్స్ లోకి వచ్చిన తర్వాత, ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఒక హీరోయిన్ గా ఒక సెలబ్రేటెడ్ కెరీర్ చూశారు. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ చేస్తున్నారు. అప్పుడు ఎక్కువ సంపాదించారు, ఇప్పుడు ఎక్కువ సంపాదించారు.
అంటే నేను అడుగుతుంది ఇది ఏమైనా తప్పు ఉందా మీరు చెప్పండి. రెమ్యునరేషన్స్ అప్పుడు బాగున్నాయి ఇప్పుడు బాగున్నాయి అప్పుడు ఎక్కువ. రెమ్యునేషన్ అదిగా చూసుకుంటే ఇప్పుడే బాగుంది. ఇప్పుడే బాగుంది. ఇప్పుడు ఆర్టిస్ట్ కి చాలా కంఫర్ట్ ఉంది, మంచి రెమ్యునేషన్ ఇస్తారు. నాకనే కాదు, ఓవరాల్ గా అందరూ ఇప్పుడు హీరోయిన్స్ అయితే ఏంటండి 4 సినిమాలు చేస్తే సెటిల్ అయిపోతున్నారు. మేము 100 సినిమాలు చేసినా కూడా ఇంకా అక్కడికే ఉండేవాళ్ళం మేము. సో అప్పటికంటే ఇప్పుడే బాగుంది, మంచి కంఫర్ట్ ఇస్తున్నారు. ఇప్పుడు మాకు టైమింగ్స్ కూడా వాళ్ళు చెప్పిన టైమ్స్ వీళ్ళు పెట్టుకుంటున్నారు. అప్పుడంతా మన డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ గారు చెప్పిన టైం మేము 6 o'clock అంటే 7 o'clock అంటే 6 o'clock ఉండేవాళ్ళం మేము. అట్లా ఉండే టైమింగ్స్. ఇప్పుడు అట్లా కాదు, ఆర్టిస్టులు మేము ఇంటికి వస్తానంటే ఓకే మేడం అంటున్నారు. ఇప్పుడు అంత కంఫర్ట్ వాళ్ళే ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే. సో ఎర్నింగ్ వైజ్ కూడా ఇప్పుడే దిస్ ఇస్ బెస్ట్. అంటే రెమ్యునరేషన్స్ విపరీతంగా పెరిగినాయి. రెమ్యునరేషన్స్ పెరిగింది, అన్ని పెరిగింది అనుకోండి, అదే విషయం. బట్ రెమ్యునరేషన్ కూడా పెరిగింది. మరి అంత కష్టపడే అవసరం లేదు. అప్పట్లాగా 100 సినిమాలు చేస్తేనే సెటిల్ అవ్వాలని లేదు. ఇప్పుడు ఒక 4-5 సినిమాలు చేసి హీరోయిన్స్ సెటిల్ అయిపోతున్నారు. అది క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా మంచి కంఫర్టబుల్ ఇస్తున్నారు. ఆమ్ని అంటే ఇప్పుడు చెన్నై బేస్డా హైదరాబాద్ బేస్డా? నాకు 3 ఉందండి బేస్డ్. బెంగళూరు బేస్డ్ కూడా ఉంది. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్. పుట్టి పెరిగిందేమో బెంగళూరు. నాకు లైఫ్ ఇచ్చి ఫుడ్ పెట్టి నాకు ఇప్పటికీ ఆదరిస్తుంది నా హైదరాబాద్. ఉంటున్నదేమో చెన్నై. పేరుకి అంటున్నాను కానీ ఇక్కడే ఉంటున్నాను ఎక్కువ. అసలు నేటివ్ ప్లేస్ వచ్చేసి నెల్లూరు. అసలు నేటివ్ ప్లేస్ అసలు నెల్లూరు ఎవరు చెప్పారండి మీకు? లేదు, నాకు నెల్లూరు సంబంధమే లేదు. నేను పుట్టి పెరిగింది అంతా బెంగళూరు. మా 4 fathers ఎప్పుడో బెంగళూరు సెటిల్ అయ్యారు, మా నాన్నగారు కానీ మా అమ్మగారు. కాకపోతే వాళ్ళు అక్కడ అనంతపురం అది ఉంది కదా, హిందూపూర్, అక్కడ బార్డర్ నుంచి అలా వచ్చేది. అందుకని అక్కడ అలా వచ్చారేమో. అదే అక్కడ ఉన్నారు మా రిలేషన్స్ అంతా. నెల్లూరులో మాకు ఎవరు లేదు. కానీ బిగినింగ్ లో యూ డిడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ దాదాపు 7 సినిమాలు తమిళ్లో చేశారు మీరు. అవును, క్యారెక్టర్స్ చేశారు. 20 సినిమాలు చేశారు. అంటే మొత్తం మీద 20 చేశారు. తెలుగులోకి ఆఫర్ రావడానికి ముందు చేసినటువంటి చేసింది ఒక 3-4 సినిమాలు. 10 సినిమాలు ఏం లేదు. వన్స్ తెలుగులో వేవ్ స్టార్ట్ అయిన తర్వాత జంబలకడి పంపతోటి ఇక తిరుగు తీసుకునే పని. తర్వాత ఇంకా తిరుగు లేదు. భగవంతుడు అలాగే ఈవి గారు ఇచ్చిన భిక్ష అలా ఇక్కడ నుంచి అక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ దాకా అలా తిరిగి చూడకుండా వెళ్తూనే ఉన్నాను. అలాగే మీ లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్ అంటే ఎన్టీ రామారావు గారితో శ్రీనాథ కవి సార్వభౌముడు చేశారు. అది కెన్ యూ అప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ చెప్పగలరా? రామారావు గారితో అరుదైన అవకాశం మీ జనరేషన్ లో ఎవరికి రాలేదు ఎక్స్పీరియన్స్. అది నేను అసలు అనుకోలే. అంటే బాపు గారి సినిమా మిస్టర్ బెల్లం చేయక ముందు అది ఆఫర్ వచ్చింది నాకు. అది బికాస్ దానికి రీజన్ మన రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన ఒక సినిమా దగ్గర కలిశాను నేను, ఒక ఫంక్షన్ కలిసినప్పుడు ఉంది చేయమంటే. సో వెంటనే ఆ సినిమాకి బాపు గారు చూసి ఏమనలే, ఇంకా సాంగ్ చేయమన్నారు. నలదమైంది నా ఫస్ట్ టైం నేను మైథాలజికల్ గెటప్ వేసుకుని ఏకంగా డాన్స్. ఫస్ట్ డే నేను లోపలికి మన అది స్టూడియోకి సెట్లోకి వెళ్తే అక్కడే కూర్చున్నారు సింహం లాగా మన ఎన్టీ రామారావు గారు. ఫస్ట్ టైం ఆయన చూస్తే నేను అసలు నేను ఎంత చెప్పండి ఆయన ముందు అసలు నేను సినిమాలంతా ఆయన చూసి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళి ఫస్ట్ నమస్కారం పెట్టాను. నలదమైంది మీరే చేస్తున్నారా అన్నారు. అవును సార్ అన్న. ఫస్ట్ బ్లెస్సింగ్స్ ఆయన తీసుకుని తర్వాతకి వెళ్ళి 3 days వర్క్ చేశాను. సాంగ్ చాలా బాగా వచ్చింది ఆ సాంగ్. దాని నెక్స్ట్ నేను మిస్టర్ పెళ్ళం అక్కడి నుంచి నెక్స్ట్ మిస్టర్ పెళ్ళం కూడా బాపు గారు రాజేంద్ర ప్రసాద్ గారే చెప్పారు ఈ అమ్మాయి అయితే బాగుంటుంది కదా అంటే. ఆ రోజుల్లో ఆమని పెయిరింగ్ అంటే రాజేంద్ర ప్రసాద్ ఆమని, నరేష్ ఆమని, ఇద్దరు కాంబినేషన్. ఇద్దరు హీరోలు. తర్వాత జగపతి బాబు గారు, సుమన్ గారు, వినోద్ కుమార్ గారు. ఇవి అప్పట్లో వీళ్ళు ఎక్కువ కాంబినేషన్ చేశారు. ఎక్కువ చేసింది వీళ్ళిద్దరు, నరేష్ అండ్ యాక్చువల్గా నరేష్ గారు ఎక్కువ చేశాను నేను. రాజేంద్ర ప్రసాద్ గారితో కతే ఆ సినిమా మిస్టర్ పెళ్ళం ఇంపాక్ట్ చాలా సినిమాలు చేసినంత ఇంపాక్ట్ వచ్చింది. కానీ నేను ఎక్కువ నరేష్ గారితో చేశాను. నా ఫస్ట్ ఇంట్రొడక్షన్ కూడా నరేష్ గారితోనే, జంబలకడి పంప. లైఫ్ అంటే రకరకాల ఇమోషన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్స్ మీరు చేస్తుంటారు, రకరకాల ఇమోషన్స్ లైఫ్లో పండిస్తారు. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కొన్ని ఇమోషన్స్ ఉంటాయండి. ద బెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే 7th హెవెన్ లాంటి ఒక ఆనందాన్ని అనుభవించిన క్షణాలు, సమయం అంటే ఏం చెప్తారు? 2 ఉన్నాయి నా లైఫ్లో.
ఒకటి నేను హీరోయిన్ అయింది, నేను అనుకున్నది సాధించుకున్నా, నేను హీరోయిన్ అవ్వాలనే వచ్చాను, నా ప్యాషన్, నా ఎయిమ్, నా లైఫ్ అన్ని. సో నేను హీరోయిన్ అయ్యాను అనుకున్నట్టే. సెకండ్ నా పిల్లలు, నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు చాలా ఇష్టం. నా పిల్లలు పుట్టినప్పుడు ఒక హెవెన్ మీరు చెప్పినట్టు ఒక స్వర్గం దొరికింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు పిల్లలు? చదువుకుంటున్నారు. బాబు వచ్చి 5th స్టాండర్డ్, పాప 3rd స్టాండర్డ్. you are enjoying them. Yeah, this is the age and stage to enjoy with them. Okay, very good. The bad moment of your life, ఒకసారి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎస్ అని ఒక దీంట్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమో? ఇంతవరకు అయితే దేవుడు ఆ పరిస్థితి ఒక్కసారి వెళ్ళాను. అలా అయిందంటే నేను హీరోయిన్ అవ్వక ముందు ఒక 1 year నేను ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు, స్ట్రగుల్ పీరియడ్ వెళ్ళినప్పుడు వెళ్తాము, దొరకలేదనుకో, ఏంటి మనం ఎందుకు వచ్చాం ఈ లైఫ్కి, మనం సూట్ అవ్వలేదేమో అని నాకు నేనే ఒక్కొక్క దగ్గర ఎక్కడో అక్కడ డిప్రెస్ అయ్యేదాన్ని. సో ఆ మూమెంట్ అప్పుడు కొంచెం బ్యాడ్ ఉండింది. దాని తర్వాత నేను వన్స్ హీరోయిన్ అయిన తర్వాత ఇప్పటిదాకా నాకు ఆ ఒక బ్యాడ్ మూమెంట్ రాలేదు. వెరీ గుడ్. బహుభాషా నటి ఆమెని, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం కూడా చేశారా? మలయాళం చేయలేదు, వచ్చింది ఆపర్చునిటీ అప్పట్లో మోహన్ లాల్ గారితో అంతా, బట్ చేయలేకపోయాను. ఎందుకంటే నేను ఎక్కువ హీరోయిన్ ఓరియంటెడ్ కదా, ఇక్కడ ఎక్కువ చేసింది. సో ఇక్కడ ఎక్కువ చేయాల్సి వచ్చింది నాకు డేట్స్ అన్ని. సో వాళ్ళు ఎలా అంటే 30-35 days ఒకేసారి అడిగేవారు. సో ఇవ్వలేక అలా మిస్ అయింది. ఈవి సత్యనారాయణ గారితో పరిచయం జరిగినప్పటికీ జంబలకడి పాప సినిమాలో మిమ్మల్ని చేయిపట్టుకు నడిపించినటువంటి ఒక డైరెక్టర్, ఆమెని ఒక సపోర్ట్ గా నిలబడిన డైరెక్టర్ అంటే ఎవరు చెప్తారు? నాకు ఈవి గారే చెప్తాను. ఎందుకంటే నన్ను గుర్తించి ఒక హీరోయిన్ చేయాలని నాకు ఒక మంచి సినిమా ఇచ్చి ఈ రోజు ఇట్లా మాట్లాడుకో ఈ స్టేజ్కి ఉన్నానంటే అది ఈవి గారే, దాంట్లో మార్పే లేదు. తర్వాత వచ్చాయి సినిమాలు వచ్చాయి, నేను హీరోయిన్ అయిన తర్వాత మంచి మంచి సినిమాలు చేశాను. మిస్టర్ పెళ్ళాం చేశాను, మిస్టర్ పెళ్ళాం చేసి అవార్డు వచ్చిన తర్వాత శుభలగ్నం చేశాను. సో అది వేరు. నన్ను సో ఈ అమ్మాయి అంటే ఆమెనియే బాగుంటుంది ఈ క్యారెక్టర్కి అని వేసుకున్న డైరెక్టర్స్ వేరు. ఆ తర్వాత ఏమీ లేకుండా, నేనంటే ఎవరో తెలియదు, నేనంటే నేను ఎట్లా చేస్తాను కూడా తెలియకుండా నా ఓన్లీ ఫొటోస్ చూసి నాకు ఒక హీరోయిన్ క్యారెక్టర్, అది జంబలకడి బొమ్మలో ఒక టిపికల్ క్యారెక్టర్, డైనమిక్ క్యారెక్టర్, అది నమ్మి ఛాలెంజ్ చేసే క్యారెక్టర్, హీరోకి ఛాలెంజ్ చేసే క్యారెక్టర్. సో నన్ను నమ్మి అది దాంట్లో ఆ క్యారెక్టర్ ఇచ్చి అది కూడా ఆల్ సెంటర్స్ లో 100 days అది అప్పట్లో. సో అంత ఒక మంచి లైఫ్ ఇచ్చి అక్కడి నుంచి కదా నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇదైంది, సక్సెస్ అన్ని. తర్వాత సో గాడ్ ఫాదర్ ఇస్ ఈవి గారు, అది మా దాంట్లో ఇంకా ఒక వేరే మాట ఒపీనియన్ లేదు. ₹1 కోటి మొగుడు నమ్మేసినటువంటి క్యారెక్టర్ మీద రియల్ లైఫ్ లో డబ్బు విషయంలో మీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? డబ్బు క్వైట్ ఆపోజిట్ ఉంటుంది నాది, అది కాదు క్యారెక్టర్. ఎలా యువర్ ఐడియల్ హౌస్ వైఫ్? పక్కా ఐడియల్ హౌస్ వైఫ్. డబ్బు జాగ్రత్త, చాలా చూసి ఖర్చు పెడతాను. చెప్పాలంటే అందరూ ఆడవాళ్ళు కూడా నేర్చుకోండి ఎంత చూసి ఖర్చు పెట్టాలి అని. ఉండాలి కదండి, అందులో ఆ క్యారెక్టర్ కాదు, శుభలగ్నంలో క్యారెక్టర్ క్వైట్ ఆపోజిట్ క్యారెక్టర్. అస్సలు కానే కాదు. నేను అలా అంత మాటలు కూడా మాట్లాడను ఎక్కువ. నేను అంత ఇది నా ఇంటికి ఇది అప్పు చేసి పప్పు కూడా తినే అంత క్యారెక్టర్ కానే కాదు. నేను ఎంతలో ఉంటే అంతలోనే నేను సంతృప్తిగా ఉంటాను. సో ఆ క్యారెక్టర్ నేను. రియల్ లైఫ్ లో ఆమెని దగ్గర నుండి ఫాలో అవ్వాల్సినటువంటి మ్యాటర్ ఇది అంటే ఏం చెప్తారు? రియల్ లైఫ్ లో ఆమెని దగ్గర నేర్చుకోవాల్సింది, ఆమెని చూసి తెలుసుకోవాల్సింది, ఫాలో అవ్వదగిన మంచి క్యారెక్టర్ ఆడవాళ్ళకంటే ఏం చెప్తారు? ఇదే పొదుపు జాగ్రత్త. లేడీస్ కి చాలా అవసరం అండి అది, ఇప్పట్లో కానీ ఎప్పట్లో అయినా. ఎందుకంటే లేడీస్ ఇంట్లో పొదుపు ఉంటేనే, మగాళ్ళు ఎట్లాగానూ ఉండరు అలా, 90% ఉండరు కదా, 10% ఉంటారు ఎక్కడో అక్కడ చూడాలంటే. సో లేడీస్ అలా లేకపోతే ఆ ఫ్యామిలీ అంతగా ఎదగదు. ఆ పిల్లలు కానీ జాగ్రత్త పడితేనే ఫ్యూచర్ బాగుంటుంది, ఆ ఫ్యామిలీ బాగుంటుంది. మగవాడి సంపాదన కంటే ఆడదాని పొదుపు ఎక్కువ, చాలా నిజమైన ఎర్నింగ్. అదే సేవింగ్ ఈజ్ ఎర్నింగ్ అంటే అది చాలా చాలా అవసరం. వెరీ గుడ్. ఇక కెరీర్ పరంగా యాక్ట్రెస్గా దీంట్లో సినిమా ఇండస్ట్రీలో ఒక
ఒక ఎరా ఎంజాయ్ చేశారు ఫస్ట్ ఇన్నింగ్స్లో కానీ సెకండ్ ఇన్నింగ్స్లో కానీ. అలాగే టెలివిజన్లో కూడా ఎంటర్ అయ్యారు మీరు. టెలివిజన్ సీరియల్స్ ఈరోజు మరీ డొమెస్టిక్గా మిమ్మల్ని మరింత దగ్గరగా తీసుకెళ్లేటువంటి మీడియా టెలివిజన్స్. 2020లో అనుకుంటా మీరు టెలివిజన్స్ అక్కమొగుడు సీరియల్తో. అక్కడ నుంచి అందులో గెస్ట్ క్యారెక్టర్ చేశాను అక్కపోలో. దాని తర్వాత జీకి ఒకటి చేశాను, ముత్తిమంత ముద్దు అది చేశాను. అది 1 year మళ్ళీ స్టాప్ అయింది. అది అక్కడ 1 year వర్క్ చేసే దాని తర్వాత అలా వదిలేశాను. ఈ రోజున ఒక సీరియల్ ఒప్పుకుంటే లైఫ్ టైం గడిచిపోతుంది. 10 ఏళ్ళు 5-6 ఏళ్ళు తీసేస్తున్నారు కదా, 100,000 ఎపిసోడ్లు. అవునవును. ఆ విధంగా స్టక్ అయిపోయి సినిమాలకి అవే అవుతుంది. లేదు, నేను చెప్పేప్పుడు ఏం చెప్తానంటే నాకు సినిమాలు చాలా, ఎందుకంటే మంచి మంచి క్యారెక్టర్స్ నేను మిస్ అవ్వలేను. నాట్ ఆఫ్ ద మనీ, మెయిన్ నాకు క్యారెక్టర్స్. ఎందుకంటే నేను నాకు ఒక ప్యాషన్ ఉంది కదా, మంచిగా చెయ్యాలి, ఇంకా కొన్ని రోజులు మంచి సినిమాలు చేయాలని ఉంది కదా. సో దానివల్ల నేను ఏం చెప్తానంటే వాళ్ళకి, నాకు సినిమాలకి వచ్చినప్పుడు నాకు డెఫినెట్గా డేట్స్ అడ్జస్ట్ చేయాలంటే అది ఒప్పుకున్న తర్వాతే నేను అది చేస్తాను. లేదంటే అంటే టీవీ సీరియల్స్ లో చేయడం అనేది ఒక అరెస్ట్ లాంటిది ఆర్టిస్ట్ అంటారు. అట్లా ఏం లేదండి, మనం ఇచ్చుకునే డేట్స్ చాలా కంఫర్ట్ ఉన్నారు వాళ్ళు. చెప్పే చేస్తారు. మాకేమైనా ఇలా ఉన్నప్పుడు చాలా అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. అయ్యో ఎందుకు ఆమ్ని గారు, మంచి సినిమా ఉన్నప్పుడు మిస్ అవ్వకండి, మీరు చేయండి, మీరు సినిమాలు చేస్తేనే బాగుంటుంది, మిస్ అవ్వద్దండి అని చాలా నాకైతే కంఫర్ట్ ఇస్తున్నారు. నాకు అలా ఎప్పుడూ లేదు. ఈవెన్ ముత్యమంత ముద్దు చేసినప్పుడు కూడా డైరెక్టర్ రామ్జీ గారు అని చాలా కంఫర్ట్. ఒక్క సినిమా నాకు మిస్ అయ్యేది కాదు. ఏ సినిమా వచ్చినా వాళ్ళు నాకు కంఫర్ట్గా వాళ్ళు షూట్ పెట్టుకునేవాళ్ళు. నా సీన్స్ అయినా తీసేసేవాళ్ళు, లేదంటే నా సీన్ నాది వేరే డేట్స్ అయిపోయిన తర్వాత అయినా సీన్స్ చేసుకున్నారు. ఈవెన్ ఇప్పుడు నేను చేసిన ఇల్లు ఇల్లాలు పిల్లలు కూడా డైరెక్టర్ గారు కానీ ప్రభాకర్ గారు కానీ, దాంట్లో నా పక్కన ప్రభాకర్ పక్కనే నేను చేసిన, ఆయన హస్బెండ్ నేను వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో ప్రొడ్యూసర్ ఆల్సో కూడా ఆయన దీనికి. సో డైరెక్టర్ సురేష్ గారు వాళ్ళందరూ నాకు చాలా కంఫర్ట్ ఇస్తున్నారు. సినిమాలు ఎక్కడ మిస్ అవ్వట్లే. నాకు మంచి సినిమాలు వస్తే తప్పకుండా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. తమిళ్లో కూడా సీరియల్ చేసినట్టు? లేదు, తమిళ్లో చేశాను. అది కూడా ఒక 1 year చేశాను సినిమా. అది నాకు అమ్మకి అప్పుడు కరోనా వచ్చినప్పుడు చేయలేకపోయాను, నేనే మానేసా. సినిమా వాళ్ళు బాగా డబ్బులు ఇస్తారా, టీవీ వాళ్ళు బాగా ఇస్తారా? ఇద్దరు ఇస్తారండి. అదే ఇది అమ్మ కావాలా నాన్న కావాలా అడిగితే ఎట్లా చెప్తాను, ఈ 2 కావాలి. సో ఇద్దరు ఇస్తారు. ఇట్లా ఇవ్వకపోతే నేను కూడా చెయ్యను కదా. సాధారణంగా మీలాంటి ఆర్టిస్టులకు మేనేజర్లు ఉంటారు, దే విల్ బి సెలెక్టెడ్. మీకంటూ ఒక మేనేజర్ హూ టేక్స్ కేర్ ఆఫ్ యూ? నాకు ఒక మేనేజర్ ఉన్నారండి, డారన్ డాష్ ఉమన్. మన సినిమా ఇండస్ట్రీలో అంటే మేకప్ ఫస్ట్ ఉమన్, మేకప్ ఆర్టిస్ట్ శోభా గారుని. ఆవిడ మీకు తెలిసే ఉంటది. సో షీ ఈస్ ద వెరీ డేర్ అండ్, అంటే ఏమని చెప్పాలంటే డెవిల్ కాదండి, డెవిల్ అంత కాదు, అంటే ఆవిడ మాట్లాడే రీతి అంటే అందరు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ కి తెలుసు ఆవిడ. ఇండస్ట్రీలో చాలా కాలంగా ఉన్నది. ఆవిడకి ఒక ప్రత్యేకమైన ఒక ప్లేస్ లో ఉంది. సో ఆవిడ గురించి అందరికీ తెలుసు. ఆవిడ మాట్లాడితేనే ఎవరు డబ్బులు ఇవ్వనని ఎవరు చెప్పరు, ఇచ్చేస్తారు. ఎందుకంటే ఆవిడ మాట్లాడే రీతి కూడా అలా ఉంటది. నాకు తెలియదు అలా ఎలా మాట్లాడాలి, ఆవిడకైతే అది తెలుసు. అలా ఎలా ఎవరితో ఎలా రెస్పెక్ట్ గా మాట్లాడాలి, ఎవరితో ఎలా కంఫర్ట్ గా మాట్లాడాలి, ఎలా మాట్లాడితే బాగుంటుంది ఆవిడ. సో అందుకని నాకు ఆవిడకి ఒక మంచి అండర్స్టాండింగ్. ఒక్కొక్కసారి కొట్లాడుకుంటాము, ఒకసారి నేను ఒక కూతురులాగా ఆవిడ మమ్మీ లాగా, ఒక్కొక్కసారి ఆవిడ గురువు లాగా నేను ఒక స్టూడెంట్ లాగా, ఇలా కొట్లాడుకుంటుంటాం. కానీ సో నాకు నిజంగానే చాలా ఒక కంఫర్ట్ మేనేజర్. మొన్న కూడా నాకు కొంచెం హెల్త్ కొంచెం అప్సెట్ అయింది. అప్పుడు కూడా నా దగ్గర ఉండి ఒక తల్లిలాగా నన్ను చాలా బాగా చూసుకున్నారు. శోభ గురించి ఇంత చక్కని కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీరు. ఎందుకంటే మేనేజర్స్ అనేటువంటి మనీ కోసం కాకుండా ఒక కమిట్మెంట్ కోసం, ఒక సెంటిమెంట్ కోసం పనిచేయటం అనేటువంటి దట్ ఈస్ వెరీ అటాచ్డ్ పాయింట్. ముఖ్యంగా లేడీస్కి సీరియల్స్ వైపు చూస్తున్నారు. ఓ యు హావ్ బికమ్ సో ఎమోషనల్. వెరీ గుడ్ శోభ, కంగ్రాచులేషన్స్ అండి. మీ గురించి చెప్తూ ఆమెన్ గారు చాలా ఎమోషనల్ అయ్యారు. అంత మంచి అటాచ్మెంట్, అంత మంచి బాండింగ్ ఆవిడకి ఇవ్వటం అనేటువంటిది, ఒక గొప్ప కేర్ టేకర్ లాగా ఉంటాం అనేటువంటిది రియల్లీ గుడ్. కంగ్రాచులేషన్స్. హైదరాబాద్ లో నాకు ఒక మంచి ఒక బాండింగ్ ఉందంటే ఇక్కడ ఈ రకరకాల మనం ఏం మాట్లాడడం లేదు, మెయిల్ డామినేటింగ్, పురుషాధిక్యం, అది అన్నీ ఉంటాయి, రకరకాల ఇష్యూస్ ఉంటాయి. అలాంటప్పుడు ఒక షీల్డ్ లాగా ఒక వ్యక్తి మీతో
జర్నీ చేయటం అనేటువంటిది రియల్లీ గుడ్. అన్నీ నా మంచి చెడు అన్నీ ఆవిడకి తెలుసు. సో చాలా బాగా అర్థం చేసుకుని సో నాతో ట్రావెల్ చేస్తున్నారు. వెరీ గుడ్. అది నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పాలి నేను. నరేష్ గారే ఫస్ట్ టైం నాకు మామ్ని చాలా మంచి ఆవిడ, నువ్వు మేనేజర్గా పెట్టుకో అంటే ఓకే సార్ అని. సో అలా మా ఇద్దరిది ఇలా ట్రావెల్ చేస్తున్నాము. సో నైస్. ఆవిడతో నేను ట్రావెల్ చేసిన నుంచి బాగుంది, నాకు సినిమాలు కూడా బాగుంది, లైఫ్ బాగుంది. నాకు ఏదైనా నేను కొంచెం నాకేమైనా కొన్ని విషయాలు తెలితే ఆవిడతో చెప్తే నేను ఆవిడ కొంచెం జస్టిఫై చేస్తుంది, ఇలా కాదా అమ్మని ఇలా ఉండు అంటే. నాట్ మేనేజర్, ఒక చెప్పాను కదా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా నాకు అన్ని చేస్తారు. మా పిల్లలు వచ్చినా సరే, నన్ను వచ్చినా సరే, తన అన్ని విషయాల్లో నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారు. హైదరాబాద్ ఇంకా చెప్పాలి, నాకు ఒక సొంతం ఉంది అనుకుని ఉంటున్నాను. నాకు సినిమా మాత్రమే కాదు, శోభ గారు కూడా ఉన్నారు. అది ఆ బాండింగ్ హైదరాబాద్ లో ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఏ సినిమాలు చేస్తున్నారు? ఇంకా హౌ బిజీ యు ఆర్? ఇప్పుడు బిజీ ఉన్నానండి, దేవుడి దయ వల్ల బిజీ ఉన్నాను. ఇప్పుడు ఆ రోజుల్లో హీరోయిన్స్ తో కాంపిటీషన్ ఉంటుంది, ఇప్పుడు ఆ క్యారెక్టర్ యాక్టర్స్ తో కూడా చాలా మంది మదర్ క్యారెక్టర్స్, ఆంటీ క్యారెక్టర్స్ ఇవి చేస్తున్నారు. ఇప్పుడు కూడా మంచి టైట్ ఇదే ఉంది, కాంపిటీషనే ఉంది. కానీ బట్ సమ్ క్యారెక్టర్స్ ఉంది. కానీ నాకు నన్ను డైరెక్టర్స్ అనుకుంటారు రామ్ని అయితేనే బాగుంటుందని. సో అన్నవాళ్ళు నా దగ్గరకు వస్తే నేను మంచి సినిమాలు చేస్తున్నాను. సో నాకు ప్రాబ్లం లేదు, నాకు అలాంటి పోటీలన్నీ ఏమీ లేదు. ఓకే ఆమెన్ గారు, ఆ రోజు నుంచి ఆ జంబలగడ పంబ, ఆ మిస్టర్ పెల్లాం రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మిమ్మల్ని చూస్తున్నాం. క్వైట్ వెరీ వెరీ జెంటిల్, చాలా స్మూత్ గోయింగ్, ఎక్కడ కాంట్రవర్షియల్ కానీ ఎలాంటి వివాదాలు లేకుండా వండర్ఫుల్ కెరీర్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు రేపు డిసెంబర్ 25న రాబోతున్న నారీ కూడాను మీ విజయాల్లో మరొక విజయంగా తప్పకుండా చేరుతుందని విజయం సాధించుకున్న నమ్మకం ఉంది. కొత్త డైరెక్టర్, కొత్త ప్రొడ్యూసర్, వాళ్ళు ఎంతో కమిట్మెంట్ తో ఎంతో డెడికేట్ గా చేసిన ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలని ఆశిద్దాం. డిసెంబర్ 25న థియేటర్స్ లోకి వస్తుంది నారీ. చాలా డిఫరెంట్ కంటెంట్ తోటి వస్తుంది. ముఖ్యంగా సమాజంలో ఈ రోజున పురుషాధిక్యం అనేటువంటిది, మేల్ డామినేషను, మేల్ చావనిజం అనేటువంటి ఆడవాళ్ళ యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని కానీ మానసిక స్వాతంత్రాన్ని కానీ ఏ విధంగా సఫర్ చేస్తున్నటువంటి ఒక అంశం మీద చేసినటువంటి చక్కని చిత్రం ఇది. అందరూ చూడండి, థియేటర్లోనే చూడండి. డిసెంబర్ 25th. డోంట్ మైండ్, డోంట్ ఫర్గెట్, డోంట్ మిస్. మీరు కూడా ఒక అపీల్ చెప్పండి. మంచి సినిమా ఇది, ఆడవాళ్ళందరికీ, ఆడవాళ్ళు ఈవెన్ మగవాళ్ళు కూడా చూడాల్సిన సినిమా ఇది. ఆడవాళ్ళకి ఎంత హెల్ప్ఫుల్గా ఉంటుంది, మగవాళ్ళు ఏం నేర్చుకోవాలి, ఎలా ఉండాలి ఈ సమాజంలో అనేదని ఈ సినిమాలో ఉంటుంది. మంచి సినిమా. 16 years కాదు, 10 years నుంచి, అంటే అప్పుడే మనకు అర్థమవుతుంది సినిమా చూస్తే. ఆ 10 years నుంచి 70 years ఓల్డ్ వరకు అందరూ కూర్చొని చక్కగా చూసేంత నీట్ అండ్ హెల్దీ సినిమా ఇది. మిస్ అవ్వకుండా చూడండి. డిసెంబర్ 25th. మంచి ఈ సినిమాకు ఒక మంచి ప్రోత్సాహం ఇవ్వండి. ఇలాంటి మీరంతా ప్రోత్సాహం ఇస్తే ఇలాంటి మంచి సినిమాలు వస్తుంటాయి, మీకు మంచి సినిమాలు అందిస్తుంటారు మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.